ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఈ విధంగా రసం అయితే తీసి పెట్టుకున్నాను. మీకు ఎక్కువ పులుపు కావాలంటే పులుపు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాబట్టి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఒకసారి పులుపు అయితే మనం సరి చూసుకున్న తర్వాత వేసుకుందాము, కలుపుకుందాము. ఈ కర్రీకి పులుసు అనేది మరీ పలుచగా అయితే ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలి. అప్పుడే ఇది మనకి గుజ్జులాగా దగ్గరగా అయ్యి బాగుంటుంది. ఇది ఉడికే కొద్దీ ఇంకొంచెం దగ్గరికి అయితే వచ్చేస్తుంది. మనం దుంపలు అయితే ఉడికించుకున్నాం కదా, చామ దుంపల్లో కొంచెం జిగురు ఉంటుంది, కాబట్టి ఈ విధంగా ఉడికించుకుని కర్రీ చేసుకోవడం వల్ల చక్కగా కూర అనేది దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మనం పులుపు చూసుకుందాము. నాకైతే పులుపు కరెక్ట్గా